నమస్తే. నేను మీ కోయ పూజారి శ్రీనివాసరాజు గారిని మాట్లాడుతున్నాను. ఈ ఒక్క 2025 సంవత్సరంలో గృహం లాభం రావాలన్నా, గృహంలో ఆర్థిక సాయం ఎదగాలన్నా, గృహంలో అన్ని రకాలుగా కళ్యాణ విశేషాలు, చదువు విశేషాలు, భార్యాభర్తల దాంపత్య జీవితం ఇవన్నీ గూడా అన్ని రకాలుగా బాగుండడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలను మీకు నేను తెలియజేస్తాను. అందులో మొదటిగా ఈ ఒక్క 2025 ప్రారంభమైంది. ఈ జనవరి మాసం నుంచి అందరికీ గూడా ముఖ్యంగా శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి గృహం అనేది చాలా ముఖ్యమైనది. ఒక మనిషి జీవిస్తున్నాడనంటే గృహం అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎక్కడెక్కడికో తిరిగి బయటికి వెళ్లి ఎలా పడితే అలాగా వస్తూ ఉంటాం. ఒక్కోసారి ఊరు పొలిమేరలు దాటి వస్తుంటాం. ఒక్కోసారి ఔట్ ఆఫ్‌కెళ్ళొస్తుంటాం. ఇలా వెళ్లి వచ్చేటప్పుడల్లా కొంతమందైతే పాత కాలంలో అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని కాళ్ళు కడుక్కొని గృహంలోకి అడుగుపెట్టేవాళ్ళు. తద్వారాగా ఏవన్నా చెడు ప్రభావాలైనా సరే, ఏవైనా దాటే ప్రభావాలైనా సరే, ఏదైనా చీకటి ప్రభావాలైనా సరే అవి బయటనే ఆగిపోయేటివి. గంగాదేవి శుభ్రం చేస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ఫ్యాషన్‌లాగా కొంతమంది బయటికి వెళ్లి సరాసరి గృహస్థానంలో లోనకొస్తున్నారు. అలాగా రావడం అనేది చాలా వటికి తగ్గించుకుంటే, ఆ కుటుంబ సభ్యులకి చాలా మేలు జరుగుతుంది. బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినా సరే, ఖచ్చితంగా కాళ్ళని శుభ్రం చేసుకొని గృహస్థానంలో అడుగుపెట్టండి. రెండో విశేషం ముఖ్యమైనది. ఇంటికనేది మనిషి మీద అనేది నరదిష్టి అనేది ఎవరికైనా ఉంటది. అది ప్రతి ఒక్కరి మనిషి మీద ఉండేటిదే. మన పక్క వాళ్ళు ఎదుగుతున్నారంటే మనమే వారము. ఎంతోమంది ఉన్నారు అలాగా. ఎవరో నూటికో, కోటికో కొంతమంది పక్కన వాళ్ళు ఎదుగుతున్నారంటే ఇంకా ఎదగాలని కోరుకునే మహానుభావులు. కాకపోతే ఇలాంటి నరదిష్టి బారిన పడి బాధపడుతున్న మనుషులు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి బాధలు పడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి నేనిచ్చే సలహా, ఈ ఒక దిష్టి ప్రభావాల నివారణం కోసం ఒక మార్గం. ఒక చిన్న చిట్కా చేసుకోండి. మీకు ఎటువంటి నరదిష్టి గూడా మీ ఒక స్థానమునందు గాని, ఇంటి యందు గాని, పిల్లల యందు గాని, ఎవరి యందు గూడా ఉండదు. ఒక అమావాస్య రోజు లేదా ఆదివారం రోజు ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని రండి. బూడిద గుమ్మడికాయ తెచ్చి, ఆ బూడిద గుమ్మడికాయని ముఖ్యంగా పసుపు నీళ్ళతో కడగండి. పసుపు నీళ్ళతో శుభ్రంగా ఒక బూడిద గుమ్మడికాయని కడిగి, దానికనేది మీ ఇంట్లో అమ్మవారి పూజా స్థానం ఉంటది కదా! లేదా బయట ఊర్లో ఉన్న అమ్మవారి టెంపుల్ అయినా పర్వాలేదు. ఆ ఒక గుమ్మడికాయకనేది పూజ జరిపించుకొని, పూజనంటే గర్భగుడిలోకెళ్ళి పూజ కాదు. ధూపమేస్తాం గదా మనం! అలాగా ధూపమేయండి. ధూపమేసేసి దానికనేది ఇంట్లో ఆడవాళ్ళు గాని, పిల్లలు గాని కాటుక పెట్టుకుంటారు. ఎవరికీ ఎటువంటి దిష్టి ప్రభావాలు తగలకూడదని. అటువంటి కాటుక బొట్లు 9 గాని, 11 గాని చక్కగా అందంగా పెడుతూ, ఆ ఒక కాటుక బొట్లు పెట్టిన తర్వాత, ఆ గుమ్మడికాయని నమస్కరించుకొని ఆ గుమ్మడికాయకి వెంట్రుకల చిక్కం. చిక్కాలంటే ఎటువంటి పడితే అటువంటివి దొరుకుతూ ఉంటాయి, తెస్తూ ఉంటారు. అలాంటిది కాకుండా మాక్సిమం కుదిరినంత మటికి మనకి ఎంట్రుకల చిక్కం అనేది మార్కెట్‌లో కొన్ని చోట్ల దొరుకుతుంది. అటువంటి ఒక ఎంట్రుకల చిక్కం అనేది ఒకటి తెచ్చుకొని, ఈ యొక్క బూడిద గుమ్మడికాయని ఆ ఒక ఎంట్రుక చిక్కంలో పెట్టి, ముఖ్యంగా ఎవరైతే కుటుంబంలో యజమాని అయి ఉంటారో, ఆయన చేతి గుండా ఆ ఒక్క ఉప్ప స్ఫటికని ప్లస్ ఈ ఒక బూడిద గుమ్మడికాయని రెండిటిని కలిపి ఆ ఒక వెంట్రుకల చిక్కంలో వేసి గుమ్మం ముందు కట్టినట్లుగా అయితే, ఆ ఇంటికనేది నరఏడుపనేది ఎన్నటికి తగలదు. ఆ ఒక దిష్టి ప్రభావాన్ని, ఆ ఉప్ప స్ఫటిక, ఆ ఒక బూడిద గుమ్మడికాయ అనేది మొత్తం కూడా పూర్తిగా ఆపేస్తూ ఉంటాయి. మీరు గూడా కొన్ని కొన్ని చోట్ల కొంతమంది విశేషాలు చూస్తూ ఉంటారు. కొంతమంది గృహాలకెళ్ళినప్పుడు. గుమ్మడికాయ కొన్ని రోజులకి పెట్టిన వారానికే కుళ్ళిపోయి, దాంట్లోంచి రసం రావడమో, లేకపోతే గుమ్మడికాయ బాగా పీల్చుకుపోవడం కొన్ని కొన్ని రకాలు జరుగుతూ ఉంటాయి. అటువంటివన్నీ గూడా పూర్తిగా ఎలా కట్టాలో తెలియక అటువంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. అటువంటి సమస్యల గురించి బాధపడకండి. ఈ యొక్క మార్గాలననేది చేసుకోండి. అందులోని 2025 స్టార్టింగ్ మాసం కాబట్టి, తొలి మాసం కాబట్టి, ఇప్పటి నుంచి ఈ యొక్క ఆచారాలన్నీ పాటించుకుంటూ వస్తే, ఈ 2025 పూర్తయ్యేసరికల్లా కొంతమంది జీవితాలైనా సరే ఖచ్చితంగా మారతాయని నా నమ్మకం. తద్వారానే మీకిన్ని విశేషాలు నేను తెలియజేస్తున్నాను. మీకేదన్నా సమాచారం కావాలన్నా, దేని గురించైనా కనుక్కోవాలన్నా, కుటుంబం గురించి గాని, పిల్లల గురించి గాని, చదువు గురించి గాని, విద్య గురించి గాని, వ్యాపారం గురించి గాని, ఎటువంటి విశేషాలు తెలుసుకోవాలనుకున్నా కింద నా ఫోను నంబర్ వస్తుంది. కాల్ చేయండి. నా పేరు శ్రీనివాసరాజు. నమస్తే.